బ్రేకింగ్ లో చూస్తున్నాం. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఏపీ యువతిపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. టొమాటోలు తరలిస్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు అనుమానం ఉందంటూ యువతిని కిందికి దించారు. అనంతరం పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ సుందర్, సురేష్ బాధితురాలని స్థానికుల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిని పరిశీలించారు తిరువణ్ణామలై ఎస్పీ. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ యువతిపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. టొమాటోలు తరలిస్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు అనుమానం ఉందంటూ యువతిని కిందికి దించారు. అనంతరం పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కానిస్టేబుళ్లు సుందర్, సురేష్ బాధితురాలని స్థానికుల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిని పరిశీలించారు తిరువణ్ణామలై ఎస్పీ. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ యువతిపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. టొమాటోలు తరలిస్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు అనుమానం ఉందంటూ యువతిని కిందికి దించారు. అనంతరం పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కానిస్టేబుళ్లు సుందర్, సురేష్ బాధితురాలని స్థానికుల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిని పరిశీలించారు తిరువణ్ణామలై ఎస్పీ. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. నారాయణ, యాక్చువల్గా జరిగింది ఏమిటి, ఘటన పూర్వాపరాలు ఏమిటి, అలాగే అక్కడ స్థానికులు కానీ వాళ్ళంతా ఏం చెప్తూ ఉన్నారు? తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో ఉన్న ఆలయాలు తెలుగు ప్రజలు కూడా ఎక్కువ మంది దర్శనార్థం వెళ్ళి వస్తుంటారు. అంటే ఇటీవల కాలంలో గత కొద్ది రోజులుగా తిరువణ్ణామలైలో తెలుగు భక్తుల పైన కూడా తరచూ దాడులు ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీనిపైన కూడా తెలుగు భక్తులు అంటే హిందువులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తిరువణ్ణామలై సమీపంలో ఏదైతే 18 సంవత్సరాల యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి పైన ఇద్దరు పోలీసులు కూడా అత్యాచారం చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న రాత్రి తిరువణ్ణామలై సమీపంలోని యదాల్ బైపాస్ రోడ్ లో ఇద్దరు మహిళలు అలాగే ముగ్గురు పురుషులతో పాటు డ్రైవర్ తో కలిసి టమాటో లోడ్ లో వెళ్తున్న వారిని ఎవరైతే ఈ సుందర్ అలాగే సురేష్ రాజు అనే వాళ్ళు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో వారు బీట్ కానిస్టేబుల్ నైట్ డ్యూటీ చేస్తున్న సమయంలో కొంత అనుమానం వచ్చిందని చెప్పి వారిని ఆపి అడ్డగించి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని కిందికి దించి వాళ్ళని పరిశీలించడం జరిగింది. అయితే అదే సమయంలో 18 సంవత్సరాల యువతి ఎవరైతే లక్ష్మీ అనే వారు అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని కొంత అనుమానం ఉంది, నేను స్టేషన్ తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆమె వెంట పెట్టి తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. ఆమె కొంత అనుమానాస్పదంగా ఉందని చెప్పి కూడా వాళ్ళకి చెప్పి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలో ఎవరైతే ఈ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు అమ్మాయి పైన కూడా అత్యాచారం చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే పక్కన ఉన్న చెట్లలో తీసుకెళ్లి ఆ అమ్మాయిని అత్యాచారం చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనిపైన తెల్లారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు వేకుజామున అటువైపు వెళ్తున్నవారు ఆ అమ్మాయిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అలాగే అంబులెన్స్ సహాయంతో ఆమెని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. దీనిపైన అది తిరువణ్ణామలై జిల్లాకు సంబంధించి ఎస్పీ గారు అలాగే అడిషనల్ ఎస్పీ కూడా దీనిపైన స్పందించారు. వెంటనే జరిగిన సంఘటనను కూడా పూర్తి విచారణ జరిపించాలని చెప్పి ఆ అమ్మాయికి మెరుగైన వైద్య సేవలు కూడా అందించాలని చెప్పి కూడా బాధితులను కూడా పరామర్శించడం కూడా జరిగింది. అక్కడే కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పూర్తిగా
ఆ యొక్క అమ్మాయికి ఏం జరిగింది అనే దానిపై కూడా పూర్తిగా ఏఎస్పీ కూడా ఆమె యొక్క వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో పోలీసులు వారిపైన కూడా అంటే వారిని అదుపులోకి తీసుకుని కూడా రహస్యంగా ఓ ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నారాయణ.